నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు అమ్మోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ జగత్తులో అమ్మ ప్రేమకు అంతులేదు. ఆ ప్రేమకు దైవత్వం తోడైతే ఆమె అమ్మలగన్న అమ్మ. అందుకే గ్రామాన్ని కాపాడే తల్లి గ్రామ దేవతగా, నగరాన్ని కాపాడే తల్లి నగర దేవతగా యుగ యుగాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. భాగ్యనగర చరిత్రలో ఎందరో రాజులొచ్చారు, ఎన్నో రాజ్యాలు మారాయి. కానీ ఒక శక్తి మాత్రం నిత్యం భక్తులను కాపాడుతూనే ఉంది, కంటికి రెప్పలా చూస్తూ ఉంది. ఆ శక్తే, ఆ జగన్మాతే, జగజ్జనని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారు. రండి, అమ్మవారి సన్నిధిలోకి అడుగుపెట్టి ఆ అమ్మ మహిమను, చరిత్రను, వైభవాన్ని తెలుసుకుందాం. భాగ్యనగరం ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్ష్యం. ఎన్నో ఆలయాలున్నా సరే ఇక్కడ భక్తులకు ఆపదలో అండగా నిలిచే గ్రామ దేవతగా, నగర రక్షకిగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి. అయితే ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఒక మాట చెబుతాడు, ఇక్కడికొచ్చి మనస్ఫూర్తిగా ఆ అమ్మని మొక్కుకుంటే ఖాళీ చేతులతో ఎవరిని కూడా పంపించదు అని. నమస్తే దేవీ దేవేసి, నమస్తే రక్షణప్రియే, గ్రామ సంరక్షిణి దేవి, సర్వపద నివారిణి. దేవతలకే దేవి అయిన ఓ అమ్మోరు, నీకు నమస్కారం. భక్తులను రక్షించడమంటే ఎంతో ఇష్టపడే చల్లని తల్లివి నీవు. మేము నివసించే ప్రాంతాన్ని సంరక్షించే ఓ జనని, మాకొచ్చే కష్టాలను నివారించి కాపాడమ్మా అంటూ భాగ్యనగర చుట్టుపక్కల ప్రజలు వేడుకునే జగజ్జనని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి. పాతబస్తీ నడిబొడ్డున చరిత్రకు సజీవ సాక్ష్యమైన కోటగోడల మధ్య నిత్యం భక్తుల అమ్మానే పిలుపుతో మారుమోగే ఈ పవిత్ర ఆలయం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు చిరస్మరణీయ చిహ్నం. భక్తి, విశ్వాసం, శరణాగతి ఈ మూడూ కలిసిన చోటే దైవం ప్రత్యక్షమవుతుందని పురాణవచనం. ఆ విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచిన ప్రదేశమే ఈ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవస్థానం. గ్రామ దేవతగా ప్రారంభమైన అమ్మవారి ఆరాధన నేడు తెలంగాణ సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారింది. అయితే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి మంగళ, శుక్రవారాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అయితే ఈ ఆలయ ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారుతుంది. తల్లి దగ్గరకు వచ్చే బిడ్డకు అర్హత అవసరం లేదు, ప్రేమ మాత్రమే చాలు. అదేవిధంగా ఈ అమ్మ సన్నిధిలో ధనికుడు, పేదవాడు అనే తేడా లేదు. భక్తితో మొక్కిన ప్రతి మనసును అర్థం చేసుకునే కరుణామూర్తిగా, కోరిన కోరికలను తీర్చే వరప్రదాయినిగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు కొలువై ఉంది. ఈ మహిమాన్విత ఆలయ ఆరంభం ఇప్పుడు మనం చూస్తున్న ఈ కట్టడం కాదు. ఒకప్పుడు ఒక చిన్న వేప చెట్టు అమ్మవారికి నీడనిచ్చింది. కొద్దిమంది రైతుల విశ్వాసంతో, సాధారణ పూజలతో ప్రారంభమైంది. మరి వేప చెట్టు నీడలో వెలసిన ఆదిశక్తి నగర రక్షక దేవతగా ఎలా ఆరాధించబడింది? దాని వెనుక దాగి ఉన్న జానపద గాథను ఒకసారి తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో గ్రామదేవత ఆరాధనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. గ్రామాన్ని, పంటలను, ప్రజలను రక్షించే శక్తిగా జగన్మాతను పూజించడం మన పూర్వీకుల సంప్రదాయం. అలాంటి గ్రామదేవత ఆరాధనే సింహవాహిని మహంకాళి క్షేత్రానికి పునాది అయింది. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇప్పటి పాతబస్తీ ప్రాంతమంతా పచ్చని మొక్కజొన్న పొలాలతో కళకళలాడేది.
అక్కడ నివసించే రైతులు తమ పాడి పంటలను కాపాడే దైవశక్తి కోసం ప్రార్థించేవారు. అదే సమయంలో ఓ విశాలమైన వేపచెట్టు కింద జగన్మాత స్వయంభూ శక్తిగా వెలసిందని స్థానికుల విశ్వాసం. ఆ రోజునుంచి ఆ వేపచెట్టే ఆలయమైంది. ఆ నేలే పవిత్ర క్షేత్రమయ్యింది. ఆ అమ్మవారే గ్రామానికి రక్షక దేవత అయ్యింది. కాలం మారింది. గ్రామం నగరమైంది. పొలాల స్థానంలో భవనాలు వచ్చాయి. కాని భక్తుల విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. అమ్మవారి మహిమ దూరదూరాలకు వ్యాపించడంతో వేలాది మంది భక్తులు ఆమె దర్శనం కోసం రావడం ప్రారంభించారు. ఆ తరువాత జరిగిన ఒక మహావిపత్తు ఈ గ్రామ దేవతను ప్రపంచానికి పరిచయం చేసింది. 1908 భాగ్యనగర చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేని సంవత్సరం. ఒకవైపు మూసీ నది ప్రళయ రూపం, మరోవైపు ప్లేగు మహమ్మారి. ఈ రెండూ కలిసి ప్రజల్ని వణికించాయి. మరి అటువంటి విపత్కర పరిస్థితుల్లో అమ్మవారు ప్రజలను ఎలా కాపాడారు? ఆ తర్వాత పాతబస్తీ బిజిలీ మహంకాళిగా ఎందుకు పేరు మార్చుకున్నారు? ఒక గ్రామదేవత మహిమ గ్రామ సరిహద్దులను దాటి నగరమంతా వ్యాపించిందంటే దానికి కారణం ప్రజల విశ్వాసమే. లాల్ దర్వాజా అమ్మవారి విషయంలో కూడా అదే జరిగింది. ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచిన ఒక సంఘటన ఈ అమ్మవారిని బిజిలీ మహంకాళిగా చిరస్థాయిగా నిలబెట్టింది. భాగ్యనగర చరిత్రలో అత్యంత విషాదకరమైన సంవత్సరం. ఎడతెరిపిలేని వర్షాలతో మూసీనది ప్రళయరూపం దాల్చింది. ఇళ్లు కొట్టుకుపోయాయి, వీధులు నదులుగా మారాయి, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మహావరదల గాయం ఇంకా మానకముందే ప్లేగు మహమ్మారి నగరాన్ని వణికించింది. ప్రతి ఇంటా కన్నీరు, ప్రతి వీధిలో భయం. ప్రజలందరూ దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయారు. అలాంటి విపత్కర సమయంలో పాతబస్తీ ప్రజలు ఒకే ఆశ్రయాన్ని వెదికారు. తమ గ్రామదేవతను అమ్మా మమ్మల్ని కాపాడు అని జగజ్జనని చరణాలను ఆశ్రయించారు. భక్తితో బోనాలు సమర్పించారు, అఖండ దీపాలు వెలిగించారు. అమ్మవారి నామస్మరణతో రాత్రింబవళ్లు ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో జరిగిన మరో విశేషం ఈ ఆలయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఓ ముస్లిం రాజు అమ్మవారిని నమ్మి తానే స్వయంగా పూజలు ఆచరించి చూపించిన పద్ధతి కారణంగా వరదలు అలానే ప్లేగు మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టాయి అనే నమ్మకం ఇక్కడ బలంగా నాటుకుంది. స్థానిక కథనం ప్రకారం ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ తన ప్రధానమంత్రి మహారాజా కిషన్ షెర్షాద్ సలహా మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు గాజులు, ముత్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాడట. ఆ పూజా కానుకలను ఉప్పొంగుతున్న మూసీనదికి సమర్పించారని చెబుతారు. ఆ తరువాత వరదలు తగ్గుముఖం పట్టాయని, ప్లేగు వ్యాధి కూడా క్రమంగా అదుపులోకి వచ్చిందని అంటారు. మెరుపు వేగంతో ఆపద నుంచి కాపాడిన తల్లి అనే భావన ప్రజల హృదయాల్లో బలపడింది. అందుకే ఆ రోజునుంచి ఈ జగన్మాతను భక్తులు ప్రేమగా బిజిలీ మహంకాళి అని పిలవడం ప్రారంభించారు. బిజిలీ అంటే మెరుపు, చీకటిని చీల్చే దివ్యకాంతి, ఆపదను పారద్రోలే ఆదిశక్తి. ఆశ్చర్యకర ఘటనల తరువాత సామాన్య ప్రజలే కాదు, పాలకులు సైతం ఈ క్షేత్ర మహిమను గుర్తించారు. ఆ తర్వాత చిన్న గ్రామదేవత ఆలయంగా ఉన్న ఈ దేవస్థానం
చారిత్రక దేవాలయంగా ఎలా రూపుదిద్దుకుంది? లాల్ దర్వాజా అనే పేరుకి అసలు కారణం ఏంటి? నిజాం కాలంలో ఈ ఆలయానికి లభించిన గౌరవం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నిజాం రాజుల కాలంలో హైదరాబాద్ నగర రక్షణ కోసం భారీ కోటగోడలను నిర్మించారు. ఆ గోడలకు అనేక ప్రవేశద్వారాలు ఉండేవి. వాటిలో ఒక ద్వారం పెద్ద ఎర్రటి తలుపులతో ఆకర్షణీయంగా ఉండేది. ఉర్దూలో లాల్ అంటే ఎరుపు, దర్వాజా అంటే ద్వారం. అలా ఆ ప్రాంతం లాల్ దర్వాజాగా ప్రసిద్ధి చెందింది. ఆ ద్వారం లోపలే గ్రామదేవత కొలువై ఉండటంతో ప్రజలు ఆమెను ప్రేమగా లాల్ దర్వాజా మహంకాళి అని పిలుస్తున్నారు. కాలం మారింది, భక్తుల సంఖ్య పెరిగింది. వేప చెట్టు కింద పూజలు అందుకున్న అమ్మవారికి అదే పవిత్ర స్థలంలో శాస్త్రోక్తంగా అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగింది. గర్భగుడి నిర్మించారు, ప్రహరీ గోడలు నిర్మించారు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. నిత్య పూజలు, ఉత్సవాలు వైదిక సంప్రదాయం ప్రకారం నిర్వహించేలా ఆలయం అభివృద్ధి చెందింది. దక్షిణ భారత ద్రావిడ నిర్మాణ శైలిలో కన్నుల పండువగా కనిపిస్తుంది ప్రస్తుత ఆలయ రాజగోపురం. ఈ గ్రామదేవత శక్తిని గమనించిన అప్పటి నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్, స్థానిక నాయకుడు వెంకటస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి చొరవ తీసుకున్నారు. ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ ఈ ఆలయ భవిష్యత్తు నిర్వహణ కోసం విరాళాలు, భూమిని కేటాయించారు. ఇది హైదరాబాద్ మత సామరస్యానికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఒకసారి గర్భగుడిలోని అమ్మవారిని దర్శించండి. భక్తుల విశ్వాసం పెరిగే కొద్దీ ఈ ఆలయ వైభవం కూడా మరింతగా పెరిగింది. అయితే ఈ దేవస్థాన చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం 1968లో జరిగింది. అమ్మవారి మూల విరాట్టు చెంత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి మరింత శక్తిని ఆపాదించారు కంచి కామకోటి పీఠాధీశ్వరులు. ఆ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం. 1968 సంవత్సరంలో కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆధ్వర్యంలో మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ జరిగింది. శ్రీవిద్యా సంప్రదాయంలో శ్రీచక్రం అనేది ఆదిపరాశక్తి యొక్క సాక్షాత్ దివ్యరూపంగా భావించబడుతుంది. ఆ ప్రతిష్ఠ అనంతరం ఈ క్షేత్రం మరింత వైదిక వైభవాన్ని సంతరించుకుంది. సింహవాహనంపై జగన్మాత దివ్యరూపాన్ని పునః ప్రతిష్ఠించడంతో భక్తులు ఆమెను శ్రీ సింహవాహిని మహంకాళిగా ఆరాధించడం ప్రారంభించారు. సింహం ధైర్యానికి ప్రతీక, అధర్మాన్ని సంహరించే శక్తికి సంకేతం. సింహవాహినిగా దర్శనమిచ్చే అమ్మవారు భక్తుల్లో భయాన్ని, అజ్ఞానాన్ని తొలగించి ధైర్యం, జ్ఞానాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తల్లి దర్శనంతో ఓ కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడంటారు. గర్భగుడిలో రుద్రరూపిణిగా కాకుండా సింహవాహనంపై ఆసీనురాలై శాంతమూర్తిగా అభయహస్తంతో దర్శనమిస్తుంది శ్రీ సింహవాహిని మహంకాళి. చతుర్భుజాలతో దివ్య ఆయుధాలు ధరించిన అమ్మవారి నయనాలు భక్తులను నిత్యం కరుణిస్తుంటాయి. భాగ్యనగర చరిత్రలో లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి మరో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల మహోత్సవం ఈ ఆలయం లేకుండా పూర్తి కాదు. లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే ఆ దివ్య వైభవాన్ని మాటల్లో వర్ణించలేము. ఆషాఢమాసం తెలంగాణ ప్రజల భక్తి ఉప్పొంగే పవిత్ర కాలం. ఈ మాసంలో జరిగే బోనాల ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది గ్రామదేవత పట్ల ప్రజల కృతజ్ఞత. గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల జాతర మిన్నంటేది మాత్రం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలోనే. ఆషాఢమాసం చివరి ఆదివారం వచ్చిందంటే పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలు, జై మహంకాళి నినాదాలతో లాల్ దర్వాజా వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక ప్రవాహంగా మారిపోతాయి.
లాల్ దర్వాజా ఆలయంలో జరిగే మరో విశిష్ట సంప్రదాయం రంగం. భక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇక బోనాల మహోత్సవంలో చివరి అంకం ఏంటి అంటే ఘటాల ఊరేగింపు. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఊరేగింపు నగరం అంతా సంచరించి భక్తులను ఆశీర్వదిస్తుంది ఆ అమ్మ. బోనాల మరుసటి రోజు అమ్మవారి ప్రతినిధి చెప్పే భవిష్యవాణిని రంగం అని పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం అమ్మవారి అనుగ్రహంతో పలికే ఆ మాటలు రాబోయే సంవత్సరానికి మార్గదర్శకంగా భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే సింహవాహిని ఆలయానికి చేరుకుంటారు. ఇక బోనాల మహోత్సవానికి చివరి అంకం ఘటాల మహా ఊరేగింపు. అలంకరించిన ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, జయజయ ధ్వానాల నడుమ లాల్ దర్వాజా నుంచి బయల్దేరుతుంది. ఈ మహా ఊరేగింపుతో జగన్మాత నగరమంతా సంచరించి ప్రజలకు శాంతి, సౌభాగ్యం, రక్షణను ప్రసాదిస్తుందని నమ్మకం. హైదరాబాదు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం చార్మినార్. ఇదిగో ఈ మహా కట్టడం నిర్మాణం వెనుక, సింహవాహిని ఆలయ నిర్మాణం వెనుక కారణం ఒకటే. అదేంటి? చారిత్రక చార్మినార్కి పురాతన సింహవాహినికి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి. 16వ శతాబ్దంలో ప్లేగు మహమ్మారి నగరాన్ని వణికించింది. ఆ క్లిష్ట సమయంలో ప్రజలు వ్యాధి నిర్మూలన కోసం దైవాన్ని ప్రార్థించారు. ఆ ప్రార్థనలకు గుర్తుగా నగరానికి చిరస్మరణీయ చిహ్నంగా 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడమే చార్మినార్. కాలం గడిచింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 1908లో మూసీ వరదలు, ప్లేగు వ్యాధి భాగ్యనగరాన్ని భయపెట్టాయి. ఆ సమయంలో సింహవాహిని అమ్మవారే అండగా నిలబడ్డారని అంటారు. ఆపై అమ్మకు కృతజ్ఞతగా నిర్మించినదే లాల్ దర్వాజా ఆలయం. ఒకవైపు చార్మినార్, మరోవైపు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. రెండూ వేర్వేరు కాలాలు, రెండూ వేర్వేరు విపత్తులు. కాని ఒకే సంకల్పం హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికీ సుభిక్షంగా కాపాడుతుంది. పాత బస్తీలోని చార్మినార్ చెంతన స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతోన్న భాగ్యలక్ష్మీదేవి ఆలయం. సిరి సంపదలకు అధిదేవతగా నమ్మిన భక్తులను అనుగ్రహించే వరప్రదాయినిగా భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎనలేని పేరుంది. అయితే భక్తులు భక్తితో గనక అమ్మవారిని దర్శిస్తే సిరి సంపదలకి లోటే ఉండదని నమ్మిన భక్తుల విశ్వాసం. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు. అలానే బోనాలు సమర్పిస్తారు. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. చార్మినార్ చెంతనే కొలువై ఎందరో భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటోంది భాగ్యలక్ష్మి అమ్మవారు. భాగ్యలక్ష్మిని పూజించేవారికి విజయం సొంతమవుతుందని పేరు. అనుకున్న కార్యాల్లో అపజయమనేదే ఉండదని అంటారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇలా ఎవరైనా ముందు భాగ్యలక్ష్మి అమ్మ దర్శనం చేసుకుంటే తిరుగుండదని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తులతో పాటు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, కళాకారులు, ఇతర ప్రముఖులు భాగ్యలక్ష్మీదేవి దర్శనం కోసం పరితపిస్తుంటారు. చార్మినార్ను సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. అయితే చార్మినార్ నిర్మాణం చేపట్టే నాటికే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు పూజలందుకునేది. వందల ఏళ్ల క్రితమే ఇక్కడ అమ్మవారు వెలిసింది అనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నవాబుల పాలనలో ఓ పశువుల కాపరికి అమ్మవారు దర్శనమిచ్చి రాజుగారికి విషయం చేరవేయమన్నారట. తాను వచ్చేవరకు అక్కడే ఉండమని మాట తీసుకున్న పశువుల కాపరి తిరిగి ఎంతకీ రాకపోవడంతో మహాలక్ష్మి ఇక్కడే స్థిరపడిందని ప్రతీతి. భాగ్యలక్ష్మి వెలసిన చోట ఓ పెద్ద చెట్టు, ఓ శిల ఉండేది. అయితే చార్మినార్ నిర్మించే సమయంలో చెట్టును కొట్టేసినా
శిలను మాత్రం అలాగే ఉంచి పూజలు నిర్వహించేవారు. 60 ఏళ్ల క్రితం వరకు మహాలక్ష్మి శిలకే పసుపు కుంకుమ నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకునేవారు. ఆ తరువాత మహంత్ రామ్చందర్దాస్ అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందినవాళ్లే ఆలయ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. తెల్లని చలువరాతితో చెక్కిన అమ్మ రూపం భక్తులను కట్టిపడేస్తుంది. చతుర్భుజాలు, చిరుమందహాసం, చల్లని కన్నులు, మెడ నిండా ఆభరణాలు, కిరీటం, ముక్కుపుడక, మెడలో పూలమాలలతో ఆ అమ్మవారు భక్తులను కాపాడుతూ ఉంటుంది. ఆమె దర్శనం ప్రాప్తిస్తూ ఉంటుంది. చుట్టూ మకర తోరణం, దానిమీద అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అభయ వరద హస్తాలతో ఆ తల్లి తనను కొలిచే భక్తులను కరుణిస్తూ ఉంటుంది. ముగ్ధ మనోహరం అమ్మరూపం, చల్లని చూపు తల్లి సొంతం. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. చార్మినార్కి తూర్పువైపున చాలా చిన్న ఆలయమని అనిపించవచ్చు కాని భాగ్యలక్ష్మి మూలమూర్తి అందించే ఆధ్యాత్మిక పరిమళం జీవితంలో మరువలేనిది. సిరుల తల్లి వీక్షణమే భక్తులకు స్వాంతన చేకూరుస్తుంది. దర్శనమాత్రాన ఆమె అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అమ్మవారి పాదాల చెంత 2 వెండి విగ్రహాలు సైతం మనం దర్శించుకోవచ్చు. ఆ వెండి విగ్రహాల తొడుగుల నడుమ లక్ష్మీదేవి స్వయంభూశిలను ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ఉన్న శ్రీచక్రానికి చేసే పూజలు ఎంతో మహిమాన్వితమైనవని భక్తుల విశ్వాసం. శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేసి ఆ కుంకుమను ధరిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయని ఇక్కడివారి విశ్వాసం. ఈ భాగ్యలక్ష్మి కోవెలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమ్మకిచ్చే హారతి గురించి. ప్రతిరోజు 2 సార్లు అమ్మవారికి హారతి సమర్పిస్తారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు. అయితే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా మొత్తం 6 సార్లు భాగ్యలక్ష్మి అమ్మవారికి హారతిని సమర్పిస్తారు. అయితే ఎక్కడా లేని విధంగా కేవలం ఈ ఆలయంలో మాత్రమే హారతి ఇచ్చే సమయంలో హారతి ఉతారో అంటూ ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. అయితే భక్తులందరూ కూడా కేవలం ఈ స్తోత్రం వింటూ ఆ అమ్మకిచ్చే హారతి వీక్షణం కోసమే ఇక్కడికి వచ్చే భక్తులు కోకొల్లలు. ఈ భాగ్యలక్ష్మి ఆలయంలో శుక్రవారం పూజలతో పాటు బోనాల సంబరాలు, దేవీ శరన్నవరాత్రులు, దీపావళి వేడుకలు సైతం ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే శ్రావణ మాసం 2వ శుక్రవారంలో మాత్రం ఇక్కడ భక్తుల రద్దీ అమాంతం పెరుగుతుంది. భాగ్యలక్ష్మి వైభవం కేవలం శ్రావణమాసానికే పరిమితం కాదు. నిత్యాహారతులు అందుకునే భాగ్యలక్ష్మికి ఆషాఢ బోనాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రుల వేళ విష్ణుపత్ని వివిధ అలంకారాల్లో భక్తులను కరుణిస్తుంది. ఇక దీపావళి సంబరాలైతే అంబరాన్నంటుతాయి. భాగ్యనగరం చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులు ఈ తల్లి దయవల్లే భాగ్యవంతులమయ్యామని భావిస్తుంటారు. అందుకే ప్రతి ఏటా దీపావళి తరువాత రోజు అమ్మవారి ప్రసాదంగా ఇచ్చే రూపాయి బిళ్లల కోసం లక్షలాదిగా తరలివస్తుంటారు. రూపాయి ప్రసాదాన్ని తమ గళ్లాపెట్టెలో ఉంచుకుంటే ఆ ఏడాదంతా లాభాల పంట పండుతుందని నమ్మకం. మహిమాన్విత సింహవాహిని ఆలయం కావచ్చు, భోగ భాగ్యాలను ప్రసాదించే భాగ్యలక్ష్మి ఆలయం అవ్వచ్చు, మనకు నేర్పేది ఒక్కటే: భక్తితో పిలిస్తే ఆ తల్లి పలుకుతుంది, శరణు కోరితే కాపాడుతుంది. మరి ఆ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని మనసారా ఆ అమ్మని కోరుకుంటూ నమస్కారం.